సంఘ బిడ్డలకు, అలాగే దేవుని సేవకులకు, వేదికను అలంకరించిన సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 1979 సంవత్సరంలో సేవకుల్ని దేవుడు రక్షించి, సేవకులకు దేవుడు అనుగ్రహించి, సేవలోనికి పరిచయంలోకి నడిపించి, అప్పటి నుంచి 2023 నవంబర్ 13 వరకు కూడా దేవుడు తన ఘనమైన పరిచర్యలు, కొన్ని వరాలను, తలాంతులను దేవుడు సేవకులకి ఇచ్చి, ఈ విధమైన ఇంతటి యొక్క ఆత్మలను సేవకుల ద్వారా రక్షించడానికి ప్రభు సహాయం చేశారు. ఇన్ని సంవత్సరాల్లో నాకున్న అనుభవం, తెలిసిన పరిస్థితుల్లో నేను గమనించిన విషయాలు ఏంటంటే, సేవకులలో ఆత్మీయత విషయాల్లో ఆయనలో ఒక ప్రార్థన యొక్క యోధుడిని నేను చూడగలిగాను. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాదాపు పసుపునామ గారి గృహం కాడి నుంచి ఆ చివర పెరుమత్స రాణి గారి గృహం వరకు విజ్ఞాపన చేసేవారు. పేరు వర్తన కొంత వయసులో ఉన్నప్పుడు గోకాలంలో ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతి కుటుంబంలో నిమిత్తం కొద్ది వయసు వచ్చిన తర్వాత కొద్దిగా మంచం మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి కుటుంబాల నిమిత్తం విజ్ఞాపన చేసేవారు. వారి పిల్లల నిమిత్తం, కుటుంబాల నిమిత్తం సేవకులలో నేను ప్రార్థన యోధుని నేను చూడగలిగాను. రెండవదిగా ఆయనలో నేను చూడగలిగిన మరొక లక్షణం ఏంటంటే, ఒక అభిషేకాలను పొందిన సేవకులుగా నేను గమనించగలిగాను. దేవుని యొక్క పరిచయంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయా బాధలతో, ఇబ్బందులతో, బలహీనతలతో, అనేకమైన పరిస్థితుల్లో విశ్వాసులు దేవుని సన్నిధికి సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చిన్న ప్రార్థనే, ఆ ప్రార్థనే వారికున్న బలహీనతలు, వారికున్న అనారోగ్యాలు, వారికున్న ఇబ్బందులు, వారికున్న పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. దేవుడు వారిని గొప్ప సేవకులుగా ఉండి సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. ఆయనలో నేను గొప్ప అభిషేకాన్ని నేను చూడగలిగాను. మూడవదిగా దేవుని సేవకులో మరొక లక్షణాన్ని నేను గమనించగలిగాను. ఏంటంటే, ప్రయాసపడే తత్వాన్ని ఆయనలో నేను చూడగలిగాను. ఎప్పుడు కూడా పాత పత్రం ఉన్నప్పుడు ఒక ఎలుపు తవ్వేసినా, లేకపోతే ఒక నెరలు ఇచ్చినా, వాటన్నిటిని ఎప్పుడు కూడా మట్టి, పేడ, పొట్టు ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి వాటిని కాళ్ళతో తొక్కి చేతులతో నెరలిచ్చినప్పుడు, లేకపోతే ఆ ఎలుగు తోడేసినప్పుడు వాటిలో రాళ్ళేసి, మట్టి కట్టలేసి వాటిని పూడుస్తూ ఉండేవాడు. మందిరం లోపల పూజ ఉంటే శుభ్రపరుస్తూ ఉండేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. ఎవరైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి కొన్ని కౌన్సిలింగ్ యొక్క పరిస్థితులు ఇచ్చేవాడు. ఈ విధమైన పరిస్థితుల్లో ఆయనలో నేను ప్రయాసను చూడగలిగాను. కాబట్టి ఇంతటి యొక్క పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మను దేవుడు రక్షించుకొని దేవుడు తన కాలంలో సేవకుడు పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు అక్కడ సేవకుడు ఏ పాటలో మనం నడిచాడు, ఏ పునాదుల మీద మన ప్రార్థనలు నిలబెట్టాడు, ఏ పరిస్థితుల్లో ఆయన తగిన ప్రయాస ఏ విధంగా ఉందో ఆ పునాదుల మీద మనం ముందుకు కొనసాగడం, ఆ పునాదుల మీద మనము ప్రయాసపడము, ఆయన వదిలి వెళ్ళిన ఈ పరిచర్యలను మనం ముందుకు కొనసాగడం. కాబట్టి ఆయన కష్టపడ్డాడు, ఆ ఫలాలను మేము పూజిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ విధమైన పరిస్థితులు సేవకుల ద్వారా ఏ విధమైన స్థితిలో ఉండగలిగాం. కాబట్టి 2023 సంవత్సరం 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు సంఘ బిడ్డలు ఎవరు కూడా తుండ్రిపోకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని పరిచర్యను సహకారులుగా ఉండి ప్రార్థన చేస్తూ బలపరుస్తూ, వయసులో వారికన్నా చిన్నవారిగా ఉన్నప్పటికీ, ఆత్మీయతలో వారికన్నా చిన్నవారిగా ఉన్నప్పటికీ, ఏ విషయం వారికి తెలియపరిచినా వారు సహోదర భావంతో ఒక సేవకుడు తెలియపరుస్తున్నారన్న భావంతో స్వీకరించి నా మాటను తీసుకునేవారు. కాబట్టి విశ్వాస బృందం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ జ్ఞాపకార్థ కూడికి చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ వాక్య కూడికి నిమిత్తం దేవుని సేవకులు
కిషోర్ బాబు గారు వాక్యం అందటాన్ని అందించడానికి మన మధ్య ఉన్నారు.